రెవెన్యూ సదస్సుల నిర్వహణపై శాసనసభ్యులు అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సరియా. పరిష్కరించే విధంగా మీ సహకారం కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ సదస్సులో విజయవంతం అవ్వాలి. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని పరిరక్షిస్తూ వాళ్ళ భూమి వాళ్ళు మీ క్యాడర్ ద్వారా చైతన్యవంతం చేసి సదస్సు జరిగే రోజున ప్రతి ఒక్క ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ అందించాలని మీరు అందరినీ కూడా ఇంక్లూడింగ్ మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మంత్రి స్వామి గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చాలా ఈ గొడవలు, ఈ రాజకీయ ఖర్చులు ఇవన్నీ వాళ్ళు చెక్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఆపడం చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి వస్తాము. ఒక ప్రాబ్లం దాన్ని సాల్వ్ అయ్యి 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం మనం మీకు ఆధ్వర్యంలో సబ్మిట్ చేసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూస్ pertaining to lands is specific reference to those affected by land grabbing and land acquisition section 22A ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదేశించింది సార్. దీనికి సంబంధించి టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎలా అయితే రెలవెంట్ డిపార్ట్మెంట్స్ కూడా జాయిన్ అవుతారు. ప్రోగ్రామ్కి సంబంధించి సార్ లాంచింగ్ 15th August సార్ ఫార్మల్గా లాంచ్ చేసినాక శిక్షిస్తామని చెప్తున్నారు సార్. చెడు విలేజ్ అయితే 2 రోజులు కూడా పెట్టుకోవచ్చున్నాము. జాయింట్ కలెక్టర్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఆలోచించడం జరిగింది సార్. దీంతో పాటు ఫార్మల్ ప్రోగ్రామ్ తహసీల్దార్లు మండలానికి స్పెషల్ ఆఫీసర్లు కూడా షెడ్యూల్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది సార్. నిన్న షెడ్యూల్ అంతా కలెక్ట్ చేసి తమకి అందరికి నుంచి మనకి టెక్స్ట్ ఇవ్వాలి రేపు వచ్చేస్తుంది సార్. రాగానే అది ప్రింట్ చేసుకుని బయట పబ్లిసిటీ గ్రామాలన్నా ఎప్పుడు తర్వాత కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి పెట్టుకోమని చెప్తున్నారు సార్. దానికి సంబంధించి మనం ప్లాన్ చేశాము. అలాగే 2 days బిఫోర్ రావడం, భూములు ఎక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చినటువంటి సమస్యలు రావడం ఇటువంటి విపరీతంగా ఉంది. ఈరోజు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడి ఈ ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా కానీ 60% భూమి మీద సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో చర్చించి రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయంతో మనకి ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సుమారుగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు భూములకు సంబంధించిన సమస్యల్ని వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన చోట్ల ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. మొదట్లో వచ్చినటువంటి అర్జీలన్నిటి కూడా ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ చేయడం, సమస్యలు పరిష్కరించడం, అభ్యంతరాలను స్వీకరించి పూర్తి చేయాలనే లక్ష్యంతో చాలా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనం భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాళ్ళు మొత్తాన్ని పీకేసి ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ళ మీద తన పేర్లు పెట్టుకోవడం, పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు పెట్టుకోవడం, ఈ ఆస్తులు అనేది తాతల తండ్రుల నుంచి సుదీర్ఘకాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు
వాటి మీద ఈ ఫోటోలు, రాళ్ళ మీద ఫోటోలు ఇవన్నీ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు రావడం జరిగింది. ఈ సర్వే చేసే క్రమంలో చాలా భూ వివాదాలు కూడా జరిగాయి. వీటన్నిటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మన ఈ రెవెన్యూ సదస్సులు, అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతో పాటు చుక్కల భూముల సమస్యలు 14-19 మధ్య కాలంలో ఈ సమస్యలకి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చుక్కల భూముల విషయంలో పరిష్కారాన్ని చూపినప్పుడు షార్ట్ పీరియడ్ లో చాలా వాటికి కలెక్టరేట్స్ రిజెక్షన్ చేయడం జరిగింది. అవి ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఈ చుక్కల భూములు కూడా మనం వీలైనంత వరకు పరిష్కరించి భూమి మీద ఎవరున్నారో వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా, నిజమైనటువంటి లబ్ధిదారులకు మనం హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంతేకాకుండా వక్ఫ్ భూములు, ఇంటర్మీడియట్ భూములు కూడా మనం పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. చాలా చోట్ల అటవీ భూములకి పక్కనే ఉన్నటువంటి పట్టాదారు పుస్తకాలు కూడా గవర్నమెంట్ నుంచి రైతుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పాత నెల్లూరు డిస్టిక్ నుంచి కందుకూరు డివిజన్లో ప్రధానంగా గయాల్ భూములు, చెంపకండ్రికలు, ఎర్రకండ్రికలు అనేటువంటి ఈ భూములు కూడా ప్రభుత్వ భూములు అని చెప్పడం ఆన్లైన్ సమస్యలు వీటికి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా రెవెన్యూ అధికారులు ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళని రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా డాక్యుమెంట్ చూసి చర్యలు తీసుకోవాల్సింది కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో ఏదైతే షరతులతో కూడినటువంటి కండిషన్స్ ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా మనకి అసైన్ ల్యాండ్స్ కానీ ఫ్రీ హోల్డ్ చేయడం, ఆ ఫ్రీ హోల్డ్ చేసిన దానిలో రాష్ట్రంలో సుమారు 6,000 పైగా ఎకరాలని రిజిస్ట్రేషన్ జరగడం చాలా త్వరితగతిన జరిగింది. దీనిలో కొంత బలవంతాలు, ఒత్తిళ్లు జరిగాయని కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు సమస్యలు ఉన్నాయి. అందువల్ల తాత్కాలికంగా ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కూడా మనం ఆపడం జరిగింది. మీటింగ్ ఈ రోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కన్వర్జెన్స్ మీటింగ్, మీ అందరితో ఫస్ట్ మీటింగ్ ఇది. తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత అందరూ తహసీల్దార్స్, అదే విధంగా హెచ్ఓడిస్, ప్రతి ఒక్క మండలి కూడా హెచ్ఓడిస్ ని స్పెషల్ ఆఫీసర్స్ గా పెట్టడం జరిగింది. వారితో పాటు కూడా మనం ఈ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతున్నది. సో ఇది రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనకు డిఫరెంట్ గ్రివెన్స్ రెవెన్యూ సిస్టమ్స్ మీకోసం ప్రోగ్రామ్ లో ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా చూస్తే 80 to 90% రెవెన్యూ సమస్యలు, రెవెన్యూ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. వీటి అన్నింటి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ పూర్తిగా ప్రజలు మనల్ని వెలికి ఇక్కడికి రాకుండా వాళ్ళని వెలికి మనమే విలేజ్ కు వెళ్ళి ఒక టీం ఫార్మ్ చేసి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవి అన్నింటినీ కూడా ఒక పూర్తిగా వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. స్టేక్ హోల్డర్స్ నుంచి పూర్తి స్థాయిలో ఒక కోఆపరేషన్ అనేది కావాలి. దానికోసమే ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరూ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ గురించి అందరూ ప్రజలకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేయాలి. మేము కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిఫరెంట్ ప్యాంప్లెట్స్ తయారు చేసి ప్రజలందరూ కూడా ఇస్తాము. అదే విధంగా ఒక షెడ్యూల్ అనేది రేపటికల్లా తయారు చేసేసి మనకు సచివాలయంలో, తహసీల్దార్ ఆఫీస్ లో, ఎంపీడీఓస్ ఆఫీస్ లో అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా మనము ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి నుంచి కూడా మీకు ఎక్కడైనా విలేజెస్ లో ఉన్న ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా మీ యొక్క సలహాలు, సజెషన్స్ ఈ మీటింగ్ ద్వారా కూడా మీరు అందరూ కూడా ఇవ్వవచ్చు. మనము ప్రతి ఒక్క విలేజ్ కూడా 7 members కమిటీ అనేది ఉన్నారు. తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, బిఆర్ఓ, మండల్ సర్వేయర్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, వక్ఫ్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టోటల్ 7 members కమిటీ ప్రతి ఒక్క విలేజ్ కూడా ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు 45 days కంటిన్యూస్ గా, పెద్ద విలేజ్ అయితే కొన్ని విలేజెస్ లో 4-5 గ్రామ పంచాయతీస్ కూడా ఉన్నాయి, హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అటువంటి విలేజ్ కు 2 to 3 days కూడా జరుగుతాయి. చిన్న విలేజ్ అయితే ఒక రోజు అలా మేము ప్లాన్ చేసుకున్నాము. సో 45 days కంటిన్యూస్ గా వారు వెళ్తారు. ఈ 7 members కమిటీ అనేది అక్కడికి వారి హ్యాబిటేషన్స్ వెళ్ళి ఫీల్డ్ కి వెళ్ళి చూడాలి. వీలైనంత వరకు ఆ రోజు ఇక్కడ స్పాట్ లోనే చేయగలిగిన కేసెస్ చేస్తారు.
కొన్ని కేసెస్ అయితే చేయలేరు. అటువంటి కేసు ని ఆ రోజే ఆన్లైన్ లో ఫీడ్ చేసుకుని నెక్స్ట్ అక్టోబర్ నుంచి నవంబర్ 15 వరకు అనదర్ 45 days